ఓవరాల్గా లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. గురువారంతో ఆరో దశ పోలింగ్ కోసం ప్రచారానికి కూడా తెరపడింది. దీంతో ఆరో దశ పోలింగ్ శనివారం రోజు జరగనుంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈసీ, పోలీస్ శాఖ ఓటింగ్ ప్రక్రియకు ముమ్మర ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆరో దశలో బీహార్లోని 8 స్థానాలు ఉన్నాయి, హర్యానా నుంచి 10 స్థానాలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో ఒక సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతుండగా జార్ఖండ్ నుంచి 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ నిర్వహించున్నారు. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ దశలో బరిలో ఉండగా అత్యధికంగా హర్యానాలో 223 మంది, జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 20 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం శనివారం జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్నయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, మేనకా గాంధీ, మహబూబా ముఫ్తీ, దీపేంద్ర సింగ్ హూడా వంటి కీలక అభ్యర్థులు, వీళ్ళ పేర్లు మనం తరచుగా వింటూ ఉంటాం. కీలక రాజకీయ నాయకులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఆరో దశలో అభ్యర్థులుగా ఉన్నారు. ఈ చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. జూన్ 4 వరకు ఆగడానికి గల కారణాలు ఇది. చాలా సుదీర్ఘమైనటువంటి ఎన్నికల ప్రాసెస్ జరుగుతుంది. ఆరో దశ జరుగుతుంది. జూన్ 1న 7వ దశ చివరి దశ పోలింగ్ జూన్ 1వ తేదీన జరగబోతుంది. ఆరో దశకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు వివరాలు అందించడానికి. శివ, చక్రి, రేపు జరగబోయే 6వ దశ లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోక్సభ నియోజకవర్గాలకు 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక 8 రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మరోవైపు ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈ 8 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 మంది 58 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఒడిశాలో ఏకకాలంలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇక 8 రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1,00,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట క్షుణ్ణంగా తనిఖీలు చేసి మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్తో కానీ వీడియో నిఘా బృందాల ద్వారా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అంతర్జాతీయ చెక్ పోస్టులను అలాగే లోకల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత నడుమ ఈ పోలింగ్ను 6వ దశ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను కూడా నియమించింది. 188 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు. వారిలో సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులు, వీరితో పాటు ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించారు. ఈ పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో కానీ ఆయా మండలాల్లో పోలింగ్ బూతులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమైనా సమస్యలు తలెత్తాయా, సమస్యలను పరిష్కరించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తారు. ప్రజెంట్ మనం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ ఎన్నికల సంఘ కార్యాలయంలోనే ప్రధాన ఎన్నికల అధికారులందరూ కూడా ఇక్కడ ఉండి వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఏవైతే వస్తాయో ఆ ఫిర్యాదులను సేకరించి ఆ ఫిర్యాదులకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ నుంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరికైనా నోటీసులు ఇవ్వాలన్నా కానీ వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని దాన్ని విచారించిన తర్వాత ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ నుంచి వారికి నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పటికే అనేక మందికి నోటీసులు జారీ చేశారు. రిగ్గింగ్ పాల్పడిన వారికి కానీ, ఈవీఎంలను ధ్వంసం చేసిన వారికి కానీ, మరోవైపు పోలీసు అధికారులు ఎవరైతే అక్కడ విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు 6వ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి చోట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వారిని ఆ నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందరూ కూడా పోలింగ్ సామాగ్రితో పోలింగ్ బూతుల్లో ఇప్పటికే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ 6వ దశ ఎన్నికల పోలింగ్ అనేది జరగబోతోంది. మొత్తం 11 కోట్ల ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పురుషులు 5.84 కోట్ల మంది, స్త్రీలు 5.29 కోట్ల మంది ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్లు కూడా 5,000కు పైగా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, 85 సంవత్సరాలు పైబడిన వారు, వీరందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్లందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ ఢిల్లీలో కూడా 7 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల
పోలింగ్ అనేది జరగబోతోంది. మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా పటిష్ట భద్రత మధ్య ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణ జరుగుతుందంటూ కూడా ఢిల్లీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి చెందిన పి కృష్ణమూర్తి ఈరోజు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికల పోలింగ్ అనేది నిర్వహిస్తున్నాము. తొలిసారిగా ఢిల్లీలో పారామెడికల్ టీంల ఆధ్వర్యంలో ఈ పోలింగ్ అనేది జరుగుతోంది. అంటే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంటే హీట్ వేవ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓటర్లకు ఎప్పటికప్పుడు ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా కానీ డిహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే ఇమీడియట్గా వారికి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు పారామెడికల్ టీంలు కూడా ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారంటూ కూడా ఇటు ఢిల్లీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కృష్ణమూర్తి కూడా తెలిపారు. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. సో 6th ఫేజ్ ఎలక్షన్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. 7వ ఫేజ్, చివరి ఫేజ్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ జూన్ 1న జరగబోతున్నాయి. దాంతో ఎలక్షన్ ఫేజెస్ అన్నీ కూడా ముగిసిపోతాయి. జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి.